దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశం పౌలు గారు ఫిలోమోను దగ్గరికి ఒనేసిమును పంపించుచున్నారండి. పౌలు బంధకములలో ఉండి ఒనేసిమును తన యొద్ద పరిచర్య చేయుటకు ఉంచుకొనవలనని ఆదేశించుచున్నాడు ఫిలోమోనుకు. వాస్తవమునకు ఫిలోమోను వచ్చి పరిచర్య చేయవలసి ఉన్నది. అందువలననే ఫిలోమోనుకు చెందిన ఒనేసిమును బలవంతముగా ఉంచుకొనుటకు తగదని తిరిగి అతని యొద్దకు పంపించుచున్నాడు. యజమాని సమ్మతి లేకుండా బానిసను వాడుకొనుటకు నాకు అధికారం లేదని చెప్పుచున్నాడు. నేరము చేసి పారిపోయి వచ్చిన ఒనేసిమును ప్రభునందు నూతన వ్యక్తిగా మార్చి మరల తన యజమాని యొద్దకు పంపించుచున్నాడు. తాను చేసిన నేరమునకు పరిస్థితులు అనుభవించాలని క్రైస్తవునిగా నిజాయితీ నిరూపించుకోవాలని ఒనేసిమును వెనుకకు పంపించున్నాడండి. ఒనేసిమును దాసినిగా భావించక ప్రియ సహోదరుడిగా చేర్చుకొనమని ఫిలోమోనును కోరుచున్నాడండి. 15వ వచనం నుంచి 16వ వచనం వరకు. పౌలును ఎలా తమలో పాలివానిగా ఫిలోమోను భావించాడో అలాగే ఒనేసిమును భావించమని ఫిలోమోనికి బ్రతిమలాడుతున్నాడు. క్రైస్తవ ప్రేమలో అంతరాలు అంతరించిపోతున్నాయండి. యజమానుడు దాసుడు అనే వ్యత్యాసము కొట్టివేయబడవలననియు ప్రేమపూర్వకంగా స్నేహములను పెంచుకునవలనని వికసించాలని అవి ఎక్కువగా దేవుని యందు ఆత్మీయమైన ప్రేమ కలిగి ఉండాలని తెలియజేస్తున్నాడండి. ఒనేసిము తన యజమానికి ఏమైనా నష్టము కలుగచేసినను రుణపడి ఉన్నానని తాను ఆ రుణమును నేను తీరుస్తానని ఒనేసిము బదులు ఫిలోమోనుకి హామీ ఇస్తున్నాడు. దానిని నేనే తీర్చుతానని స్పష్టపరుస్తున్నాడండి. 18వ వచనం 19వ వచనము. ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు ఫిలోమోను నందు విశ్వాసం ఉంచాలి. తనకు ఆనందమును కలుగచేయనని నమ్ముచున్నాడు. తాను ఆశించిన దానికన్నా ఎక్కువగా కలగచేయగలడని విశ్వసించుచున్నాడు. పౌలు మాటను త్రోసివేయడని విశ్వాసముతో ఒనేసిము నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాడు. తనను గురించి ప్రార్థించమని అభ్యర్థిస్తున్నాడు. తప్పక నీ యొద్దకు వచ్చే అవకాశం ఉండనని తలంచుచు తన కొరకు బస సిద్ధము చేయమని కోరుచున్నాడండి. ఇట్టి రీతిగా మరి పౌలు గారు ఎంతోమందిని ఈ విధంగా ప్రోత్సాహపరుస్తూ ఎవరెక్కడ బలహీనమయ్యారో, ఎక్కడ పడిపోయారో, ఎక్కడ వాక్యంలో తక్కువ అయ్యారో అటువంటి పరిస్థితుల్లో మరి వారందరిని బలపరచడానికి ఇంకొక చిన్న సేవకుల దగ్గరికి పంపించి వారిని అర్థించి వారిని బ్రతిమలాడుకొని వారి దగ్గరికి పంపించి వారిని బలపరచడము. మరి పౌలు గారు ఎటువంటి అనేక మంది బిడ్డలను బలపరిచి మరి సంఘ సావాసంలో వారిని ఒక మంచి సేవకులుగా తీర్చిదిద్దడానికి దేవుడు పౌలు గారికి ఇచ్చిన గొప్ప భాగ్యంకి వేలాది స్తోత్రం రండి.